ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై గతంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఐపీఎస్ పివి సునీల్ కుమార్ కు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు సునీల్ కు నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 4న గుంటూరులో సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై గతంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఐపీఎస్ పివి సునీల్ కుమార్ కు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు సునీల్ కు నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 4న గుంటూరులో సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు చెప్పండి. సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ, గతంలో నర్సాపురం ఎంపీగా పనిచేసి ప్రస్తుతం ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అప్పటి దర్యాప్తు అధికారిగా ఉన్న విజయపాల్ను, అదేవిధంగా ఆ సమయంలో రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని తొక్కారు అని చెప్పి తులసి అనని గుడివాడకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఆయన విచారించేందుకు ఈ రోజు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నియమించిన సిట్టుకు అప్పటి ప్రకాశం ఎస్పీ, ఇప్పుడు విజయనగరం ఎస్పీగా ఉన్న దామోదర్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల డిసెంబర్ 4వ తేదీ ఉదయం 10:30 గంటలకు గుంటూరు సిసిఎస్ కి విచారణకు రావాలి అని చెప్పి పివి సునీల్ కుమార్ కి నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో A1 గా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ కేసులో A2 గా మాత్రం అప్పటి సిఐడి చీఫ్ గా ఉన్న పివి సునీల్ కుమార్ ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో పివి సునీల్ కుమార్ ను డిసెంబర్ 4వ తేదీ ఉదయం 10:30 గంటలకు గుంటూరు సిసిఎస్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈ రోజు ఆయన వాట్సాప్ కు నోటీసులు పంపించారు. సిట్ చీఫ్ గా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ చీఫ్ గా ఉన్న దామోదర్ ఈ మేరకు ఆయన వాట్సాప్ కు, పివి సునీల్ కుమార్ వాట్సాప్ కు నోటీసులు పంపినట్టు మనకు సమాచారం అందింది. స్వామి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.